వచ్చి సారీ అన్న ఇంకెప్పుడు అన్నా అని అంటే ఓకే అన్నాడు. ఓకే అని ఆలోచించుకొని దాన్ని ఏం చేయాలని మాడ్యులేట్ చేసుకుని దాన్ని మళ్ళీ బాడీ షేమింగ్ అని ఒక పేరు పెట్టి అది కరెక్ట్ కాదంటాను బ్రదర్. నేనేమన్నా ఇప్పుడు మీరు ఎలా నేను ఎక్కువ మీతో కలిసి తిరుగుతున్నాను బికాజ్ నాకు తెలుసు నేను ఎంతలో నేనేంటో నాకు తెలుసు నేనేంటో నాకు తెలుసు ఎవరి మీద కామెడీ చేయాలో కూడా నాకు తెలుసు. నా మీదే నేను చేసుకుంటున్నాను కానీ వచ్చినప్పటి నుంచి ఎవరు నేనేం అన్నను నాకు తెలుసు. ఇప్పుడే రిజిస్టర్ అయింది ఎందుకంటే డోంట్ క్రాస్ లిమిట్స్. నాకు ఒక సెకండ్ పట్టదు ఎందుకంటే చిన్నప్పుడు బుల్లింగ్ చేసి చేసుకుని పెరిగాను నేను. 100 మంది నుంచోబెడతా మాట్లాడితే చేయకూడదు. ఐ డోంట్ లైక్ దట్. అది కూడా నేను ఓవర్ బోర్డ్ చేస్తాను. ఇవాళనే కాదు అంతకుముందు కూడా ఒక రోజు నేను కూడా కొంచెం ఓవర్ బోర్డ్ జోక్స్ హ్యూమర్ దాడుతుంది. సర్లే మనిషి కామెడీ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కదా అలా మాట్లాడుతున్నారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా చూసారా ఇప్పుడు నేను ఆయన ప్లేస్ ఉంటే ఏం చేసాను సార్ నిజంగా సారీ చెప్పిన తర్వాత ఐ మీన్ ఇట్. నేను ఒక్క మాట మాట్లాడాను సార్. నేను తల ఉంచుకుని మీకు సారీ చెప్పాను. మీ స్టిల్ హర్ట్ అయ్యి ఉంటే మాత్రం నేను ఒక మాట కూడా మాట్లాడాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్ సార్. కౌంటర్స్ వేయను. నా తప్పు తెలుసుకున్న మనిషి రిలీజ్ అయినాక నేను అసలు ఒక మాట కొంచెం నిన్నంటే అది బాడీ షేప్. నేనే పెద్ద బాడీ షేమింగ్ కానీ అంటే నాకే పెద్ద ఇది లేదు. అక్కడ ఏమైందంటే నువ్వు సారీ చెప్పింది కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. కాకపోతే ఆయనకి ఏంటంటే ఆ మూమెంట్ లో వచ్చేస్తున్నాయి మాటలు వచ్చేస్తున్నాయి. ఇంకా అంటే నువ్వు మాట్లాడేటప్పటికి ఆయన ఏదో నేను పెద్ద తీసుకునే పర్సన్ కాదు అసలు. నా వల్ల కాదు అట్లాంటి ఏదైనా ఉంటే నేను వెళ్ళి సారీ చెప్పేస్తా. నేను హక్ చేసుకుని సారీ చెప్తాను. ఆ టైంలో నేనేం బ్యాడ్ అవుతాను.